హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ఫ్యామిలీ. ఈరోజైతే మన వీడియో వచ్చేసి మా బేబీ గర్ల్ టిఫా స్కాన్ అనమాట. సో ఇదైతే నేను 2019లో తీయించుకున్నాను. అంటే ఇప్పుడు మా పాపకి 4 years అనమాట. అండ్ మా బేబీ బాయ్ టిఫా స్కాన్ అయితే నేను ఒక 2 వీడియోస్ బ్యాక్ అయితే పెట్టాను, ఒకసారి అయితే చూడండి చూడకపోతే. అండ్ మ్యాక్సిమం అన్ని టిఫా స్కాన్లు అయితే ఇలానే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే వచ్చేసి ఫస్ట్ అయితే సింగిల్ ఫీటస్ ఇన్ వేరియబుల్ ప్రెజెంటేషన్ ట్రాన్స్ఫర్ స్లై, అంటే ఒక బేబీ ట్రాన్స్ఫర్ స్లై అని బ్రాకెట్లో ఇచ్చారు. అంటే యూటిరస్ ఇదిగోండి ఇలా ఉంటే ఇలా ఉందన్నమాట, బేబీ ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా. సో ఎక్కువ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి, అటు ఇటు కదులుతూ ఉంది, బట్ ట్రాన్స్ఫర్ స్లైలో ఉంది అని అర్థం అనమాట. అండ్ ప్లసెంటా గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బాగా క్లారిటీ వస్తాయి. ఒకసారి అయితే ప్లసెంటా గురించి అయితే చూడండి. ప్రెజెంట్ అయితే మా బేబీ గర్ల్ యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్లో ఉంది, గ్రేడ్ 2 మెచ్యూరిటీలో ఉంది. ప్లసెంటా వీడియోస్ చూస్తే కనుక మీరు యాంటీరియర్ అంటే ఏంటి, పోస్టీరియర్ అంటే ఏంటి, గ్రేడ్ 1లు 2, 3లు అంటే ఏంటి కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి అయితే ఆ వీడియోస్ అయితే కన్ఫర్మ్గా చూడండి. అండ్ లిక్కర్ అనమాట, అంటే ఇది ఉమ్ము నీరు అనేది యాడిక్వేట్ అంటే నార్మల్గా ఉంది. నెక్స్ట్ అయితే సర్విక్స్ లెంత్, ఇదైతే 3.7 సెంటీమీటర్స్ ఉంది. ఓఎస్ అనేది క్లోజ్ ఉంది. సో డెలివరీ టైంలో మాత్రమే ఓఎస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి జెస్టేషనల్ ఏజ్ పారామీటర్స్, అంటే మన లోపల బేబీ మన లాస్ట్ మెనిస్టర్ పీరియడ్ నుండి ఇప్పటి వరకు ఎంత సెంటీమీటర్ ఉంది అనేసి ప్రతి ఒక్క పార్ట్ మనకి ఇస్తారనమాట ఏజ్. సో దాన్ని జెస్టేషనల్ ఏజ్ పారామీటర్స్ అంటారు. ఫస్ట్ అయితే బైపెరాడల్ డయామీటర్, అంటే నేను మా బేబీ బాయ్ దాంట్లో చెప్పాను కదా. ఇప్పుడు హెడ్ అనుకోండి, ఇది హెడ్ అయితే 2 బోన్స్ ఉంటాయి అన్నమాట. 2 బోన్స్కి ఎంత సెంటీమీటర్స్ ఉంది అని ఇచ్చారు, 5.2 సెంటీమీటర్స్ ఉంది. సో మన హెడ్ది అనమాట, ఇది హెడ్కి సంబంధించింది. అండ్ హెచ్సి అంటే హెడ్ సర్కంఫరెన్స్, అంటే మొత్తం హెడ్ అనేది 20.1 సెంటీమీటర్స్ ఉంది నాకు. సో అది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే ప్రాబ్లమ్స్ వస్తాయి. హైడ్రోసెఫలస్ ఇలా అంటారు కదా, సో అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అన్నమాట కరెక్ట్ సెంటీమీటర్స్లో ఉంటే. సో ఎఫ్ఎల్ అంటే ఫీమర్ లెంత్, అంటే మన తొడకి ఒక బోన్ ఉంటుంది అనమాట, అది ఎంత ఉంది అని ఇచ్చారు. సో 3.4 సెంటీమీటర్స్, ఇది కింద లెగ్ అనమాట. ఏసీ అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్, అంటే స్టొమక్ అయితే 16.2 సెంటీమీటర్స్ ఉంది. సిజిఏ అంటే సేమ్ జెస్టేషనల్ ఏజ్, ఆ టైంకి స్కాన్లో నాకైతే 21 weeks 4 days అయితే చూపిస్తుంది. ఈడిడి అంటే డెలివరీ డేట్ వచ్చి నాకు May 5th ఇచ్చారు, April 28th అయ్యాను అనమాట నార్మల్ డెలివరీ. అండ్ ఆ టైంకి ఫీటల్ వెయిట్ అయితే 414 grams ఉన్నాను, +or-60 grams ఉన్నాను అనమాట. మా బేబీ హార్ట్ బీట్ వచ్చేసరికి 146 ఉంది టిఫా స్కాన్లో. నెక్స్ట్ వచ్చి ఫీటల్ హార్ట్, అదైతే 4 chambers ఉంటాయని తెలుసు కదా. సో మనకి బీట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి, నార్మల్ రేట్ అండ్ రిథమ్ అని ఇచ్చారు. అండ్ హార్ట్లోనే వెంట్రికల్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. సిఎస్పి అంటే సెరిబ్రల్ అండి, ఇదేమో మన హెడ్లో ఉంటుందన్నమాట. సో సెరిబెల్లం కూడా మనకి నార్మల్గానే ఉంది. సెరిబెల్లం దేనికి మనకి యూజ్ అవుతుందంటే మనకి నడవడానికి, మన బాడీ స్ట్రైట్గా నుంచోవడానికి, ఇవి అన్నిటికీ యూజ్ అయ్యేది మాత్రం మన హెడ్లో సెరిబెల్లం అనేది ఉంటుంది. సో అది కూడా నార్మల్గానే కనిపించింది అని ఇచ్చారు. అండ్ తర్వాత అయితే స్టొమక్, కిడ్నీస్ అండ్ బౌల్ అంటే మోషన్ స్టోరేజ్ది, యూరినరీ బ్లాడర్, ఇవన్నీ యూరిన్ స్టోరేజ్ది అన్నీ నార్మల్గానే కనిపించాయి. తర్వాత ఎక్స్ట్రిమిటీస్ ఇంక్లూడ్ 2 చేతులు 2 కాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి అని ఇచ్చారు. అండ్ బేబీ బొడ్డు తాడు కూడా నార్మల్గానే ఉంది, కరెక్ట్ ప్లేస్లోనే ఉంది. ఈ అన్నిట్లో టిఫా స్కాన్లో మనకి ఏ డిఫెక్ట్స్ అనేవి కనిపించలేదు, నార్మల్గానే ఉన్నాయి. అండ్ హౌఎవర్ మైనర్ అనామలీస్ అండ్ టోటల్ అనామలీస్ కెనాట్ బి రూల్డ్ అవుట్, డిపెండ్స్ ఆన్ ద ఫీటల్ పొజిషన్ అండ్ లిక్విడ్, అంటే అన్నీ నార్మల్గానే ఉన్నాయి మ్యాక్సిమం, బట్ కొన్ని అయితే మనం కనుక్కోలేము అనమాట. దేనివల్ల అంటే ఆ టైంకి మనకు ఉమ్మునీరు తక్కువ అవ్వడం వల్ల, ఎక్కువ అవ్వడం వల్ల, ప్లస్ మన బేబీ పొజిషన్ బట్టి కూడా కొన్ని అయితే చేంజెస్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్గా ఇవైతే కాదు అని ఇస్తున్నారు, బట్ మ్యాక్సిమం అయితే ఇవి కరెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు అనమాట.
సో మీకైతే డౌట్ ఉంటే తర్వాత కూడా ఒక స్కాన్ తీస్తారు, గ్రోత్ స్కాన్ అని, అందులో కూడా మనకు అన్నీ తెలుస్తాయి. అండ్ పేజ్ టర్న్ చేసిన తర్వాత ఇంప్రెషన్ అనమాట. మనకి స్కాన్ మొత్తంలో ఇంప్రెషన్ అనేది సింగిల్ లైన్లో ఇచ్చేసారు. అంటే ఒక బేబీ ఉంది, ఆ టైంకి స్కాన్ తీసే టైంకి కదులుతూ ఉంది, బట్ మ్యాక్సిమం ట్రాన్స్ఫర్స్ లైన్లోనే ఉందన్నమాట. అంటే ఇట్లా ఉందని ఇచ్చారు బేబీ పొజిషన్. అండ్ అదైతే 21 వీక్స్ 4 డేస్కి అయితే నా బేబీ అనేది స్కాన్ టైంకి ఉంది. ఏ డిఫెక్ట్స్ అనేవి కనిపించలేదు ఈ స్కాన్లో. సో మనకి ఫీటల్ ఎకో అండ్ రివ్యూ స్కాన్ అనేది మళ్ళీ ఉంటుంది. ఒకవేళ మనకి చాలా త్వరగా తీస్తే మాత్రం మళ్ళీ 2 వీక్స్ తర్వాత రివ్యూ స్కాన్ చేయమన్నా సరే చేస్తారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అని ఇచ్చారు. అండ్ ఇంతే. అండ్ నెక్స్ట్ అయితే మనకి నార్మల్గా ఇచ్చారనమాట సజెషన్ ప్రకారం, బట్ టిఫా స్కాన్ అని కాదు. 11 to 14 వీక్స్లో మనకి బ్లడ్ టెస్ట్లు ఏమేమి చేయించుకోవాలి అండ్ స్కాన్స్ ఏమేమి చేయించుకోవాలి అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే మనం గ్రోత్ స్కాన్ గురించి అయితే తెలుసుకుందామండి. ప్రజెంట్ అయితే ఇది మా బేబీ గర్ల్ టిఫా స్కాన్ అనమాట. చాలా చిన్నగా ఇచ్చేసారు, అంటే నార్మల్గా చెప్పేశారు అనమాట. బట్ మా బేబీ బాయ్ది అయితే ప్రతిదీ డీటెయిల్గా ఇచ్చారు, ఒక్కొక్కటి తీసి ఇచ్చారు. ఇదైతే నేను వీడియో పెట్టాను, ఒకసారి అయితే చూడండి. ఇది కూడా నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఈ 2 వీడియోస్ చూస్తే కనుక మీకు టిఫా స్కాన్ గురించి మొత్తం తెలిసిపోతుంది. అండ్ మా పాపకైతే ఇప్పుడు 4 years. సో 4 years బ్యాక్ స్కాన్ కాబట్టి ఈ స్కాన్లో అయితే బేబీస్ అయితే కొద్దిగా మొత్తం బ్లాక్నెస్ పోయి వైట్ అయిపోయాయి అనమాట, సరిగ్గా కనిపించట్లేదు. మీకు కనుక రిఫరల్ కావాలంటే మా బేబీ బాయ్ అయితే చూపిస్తాను. ఇలా వస్తాయి అనమాట, 2Dలో వస్తాయి. మనకి ప్రతిదీ తీస్తారు, హెడ్, నెక్, స్పైన్ అన్నీ తీసి ఇలా విడివిడిగా పెడతారనమాట. బాడీ, హెడ్, స్పైన్ చూసారా. సో ఇలా ఉంటుంది. టిఫా స్కాన్లో ప్రతిదీ తీస్తారు. ఈ స్కాన్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. ప్లస్ మనకైతే మెయిన్గా సజెస్ట్ చేసేది ఫస్ట్ అయితే టిఫా స్కాన్. సో ఈ స్కాన్ అయితే కన్ఫామ్గా చేయించుకోండి. మైనర్వి ఏమైనా ఉన్నా సరే ఇప్పుడే తెలిసిపోతాయి అన్నమాట. ఇంకో స్టెప్ ఏమైనా తీసుకోవాలంటే నెక్స్ట్ స్కాన్స్ కూడా మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఈ స్కాన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. హెల్దీ బేబీతో రావాలి కాబట్టి, మనం ఆ రోజుల్లో లేవు కాబట్టి ఈ రోజుల్లో అన్నీ వచ్చాయి కాబట్టి టిఫా స్కాన్ అయితే కన్ఫామ్గా చేయించుకోవాలి ప్రెగ్నెన్సీలో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిఫా స్కాన్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.